ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఈ శుద్ధీకరణ కూటాలలో ఈ మొదటి దినమున ఈ రెండవ కూటములో ఈ డిసెంబర్ మాసములో ఈ శుక్రవారం నాడు దేవుడు ఈ శుద్ధీకరణ కూటములోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానానికై మనం ఎంతగానో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకొని మరి కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో నుండి బైబిల్ గ్రంథంలో ఉన్న ఫిలిప్పీలకు రాసిన పత్రికను 2వ అధ్యాయం 10వ వాక్యం. చదవగలిగిన వారు చదవండి, చదవలేని వారు చక్కగా వినండి, రాసుకోగలిగిన వారు రాసుకోండి. దేవుని యొక్క శక్తిగల కార్యాలు మన జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. శక్తిగల దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఆశపడితే సరిపోదు. దానికి తగిన విధమైన అందుచేతను సరైన ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లును, యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. గట్టిగా చెప్పండి. ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగాలి. చెప్పండి నోటితో మాట. ప్రతి మోకాళ్ళు. ఈరోజు మన అంశం ఏంటంటే మోకాళ్ళు వంచిన వారి జీవితంలో వారిని దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టాడో బైబిల్ గ్రంథంలో నుండి, అలాగే లోకంలో ఉన్నటువంటి కొంతమంది భక్తుల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ ప్రార్థన అనుభవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు ప్రార్థన అనుభవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే దేవుడు వారి జీవితంలో చేసే ఘనకార్యాలను, గొప్ప కార్యాలను వారు చేతులారా పోగొట్టుకుంటున్నారని అర్థం. ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగాలి. హల్లెలూయా. ప్రతి మోకాలు ఏం కావాలంట? యేసు నామములో వంగాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూర్చోగలిగితే బాస్పట్ల మీద కూర్చోవడం కాదు, మోకాళ్ళు ఉంచి కూర్చోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాక్యం చెప్తుంది ప్రతి వాని మోకాళ్ళు యేసు నామములో వంగాలి. వంగితే జరిగే కార్యాలేంటి అనేది చెప్తాం మీకు ఈ రోజున. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థించుట మూలముగా గొప్ప గొప్ప విజయాలని మనం సాధిస్తాం. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ మోకాళ్ళుంచి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు కొద్దిమంది. నిజముగా ఆ కృప మీకు ఇస్తే మీరు మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప విజయాలని దేవుడు మీ జీవితంలో మీకు మీ ద్వారా జరిగిస్తాడు, విజయాలు చూపిస్తాడు. సాతానుడు
ఏది చేసినా మనకు అడ్డుపడడు. పాటలు పాడినప్పుడు అడ్డుపడడు, పరిచర్య చేసినప్పుడు అడ్డుపడడు, మందిరాలు ఊడుస్తున్నప్పుడు అడ్డుపడడు, మైకులు పెడుతున్నప్పుడు అడ్డుపడడు. ఎప్పుడైతే నువ్వు మోకాల్లోంచి ప్రార్థన చేయబోతున్నావో అప్పుడు అడ్డుపడతాడు. అదే సమయంలో ఫోన్ రావటమో, అదే సమయంలో ఎవరైనా వ్యక్తులు నేను పిలవడమో, ఏదైనా కబురు రావడమో, లేకపోతే నీ మనసునే ఏం చేద్దాంలే అనే ఒక నిర్లక్ష్యాన్ని నీ హృదయంలో కలుగు చేయటమో, ఈ రీతిగా సాతానుడు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఇక్కడ ఎందుకు అడ్డుపడుతున్నాడంటే, మోకరించటంలో ఉన్న శక్తిని నువ్వు పొందకుండా, మోకరిస్తే జరిగే కార్యములు నువ్వు పొందకుండా, మోకరిస్తే వచ్చే విజయాలను నీవు చూడకుండా ఉండటానికి, నువ్వు మోకరించటానికి ఎప్పుడైతే కూర్చుంటావో అప్పుడు మోకరించి ప్రార్థన చేయకుండా సాతానుడు ఆటంకపరుస్తూ ఉంటాడు. చాలామంది ఈ రోజున ఎన్నో చేయాలని, ఎన్నో పొందాలని, ఎన్నో సాధించాలని, ఎన్నిట్లోనో గెలవాలని, ఎన్నిటినో ఎదిరించాలని, జయించాలని అనుకుంటున్నారు. కానీ వారికి లేనిది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన ఎంత గొప్పదంటే మీకు చెప్తాను. విక్టోరియా మహారాణి అని ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన ఒక గొప్ప రాణి, దేవుని స్తోత్రం కలుగునగాక. ఆమె పరిపాలన దీర్ఘకాలం, అంటే ఎక్కువ కాలం పరిపాలించే ఒక గొప్ప ధన్యత దేవుడు ఆమెకి అనుగ్రహించాడంటే, ఈ విధమైన ఈ ధన్యత, ఈ గొప్ప స్థితి ఆమెకి ఎలా కలిగిందో తెలుసా? తన తండ్రి చనిపోయాడని తెలిసిన వెంటనే ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, తన గదిలోకి వెళ్ళి మోకాళ్ళుంచి ప్రార్థన చేసింది. ఎంతోమంది చరిత్రలో రాణులుగా ఉన్నారు, కానీ కొంతమంది సాక్ష్యాలు కోల్పోయారు, కొంతమంది పరిపాలన కొంతకాలానికి ముగించబడింది. కానీ ఈ విక్టోరియా మహారాణి పరిపాలన సుదీర్ఘకాలం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, దేశమే ఆమెని మెచ్చుకుందంటే, దేశ ప్రజలే ఆమెని ఒక తల్లిలాగా భావించారంటే, ఆమె ఎంత మంచి నాయకురాలో, ఎంత గొప్ప రానో మీరు అర్థం చేసుకోండి. ఆమె 16వ ఏట తన తండ్రి చనిపోయాడని తెలిసినప్పుడు సహజంగా ఏం చేస్తారు? అమ్మో మా నాన్న చనిపోయాడని ఎంతో దుఃఖముతో, వేదనతో తండ్రి శవం దగ్గరికి వెళ్తారు, పరిగెత్తుతారు. కానీ తండ్రి చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే, తన గదిలోకి వెళ్ళి ముందు మోకాళ్ళుంచి ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరా? ఈ రోజున అప్రియదేని బిడ్డలారా, 16 సంవత్సరాల ఒక యవనస్తురాలు, తెలిసి తెలియని ప్రాయములో ఆమె రాణిగా ఒక గొప్ప బాధ్యతను చేపట్టిందంటే, దేన్ని చూసి ఆమెకు అంత ధైర్యం వచ్చింది? ఎవరిని చూసి ఆమెకు అంత ధైర్యం వచ్చిందంటే, ఒకటి దేవుని చూసి ధైర్యం వచ్చింది. తన ప్రార్థనా జీవితాన్ని బట్టి తన గుండె నిబ్బరముగా ఉన్నది. ఈ రోజున నీవు ధైర్యముగా ఉండాలన్నా, ధైర్యముగా దేవుని పనులైనా, మీ పనులైనా ఏదైనా ప్రారంభించాలంటే మీకు మొట్టమొదటిగా ఉండవలసిందేంటి? మోకాళ్ళ ప్రార్థన. గట్టిగా చెప్పండి, మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటి చెప్పండి ఒకసారి చూపించండి నాకు. మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటి చూపించండి అమ్మ. మోకాళ్ళ ప్రార్థన అంటే, మోకాళ్ళు అలా వంచిన తర్వాత చేతులు పైకి ఎత్తాల. చేతులు ఎత్తండి ఒకసారి, అలా పైకి ఎత్తాలి. అంటే అలా చూస్తూ ఉండాలి. ఓకేనా? ఇది మోకాళ్ళ ప్రార్థన. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా సరే ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎంతసేపు చేసినా ఏ ప్రార్థన చేయాలి? మోకాళ్ళ ప్రార్థనే చేయాలి. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతావో, ఈ భూమి మీద ఏ శక్తి కూడా నీ ముందు నిలబడలేదు. నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినప్పుడు
దయ్యాల మీద విజయం పొందుతావు, పాపం మీద విజయం పొందుతావు, సాతాను మీద విజయం పొందుతావు, చేతబడి శక్తుల మీద విజయం పొందుతావు, అలాగే విగ్రహారాధన శక్తుల మీద, శుద్ర శక్తుల మీద, పాతాళ శక్తుల మీద, అన్నిటి మీద నువ్వు జయం పొందాలి అంటే నీకే ప్రార్థన కావాలి? మోకాళ్ళ ప్రార్థన. ఒకప్పుడు మోకాళ్ళు వంచి ప్రార్థన చేసిన మహా ప్రార్థన వీరులు ఈ రోజున సుఖానికి బానిసలైపోయారు. సుఖమైన ప్రార్థనకి, సుఖమైన ప్రార్థనలకి బానిసలైపోయారు. నా ప్రియమైన బిడ్డలారా, మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి కొంతమంది భక్తులని మీకు పరిచయం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54-55 వాక్యాలు చదివితే, దేవుడు దావీదుకి అనేక మంది కుమారులను ఇచ్చాడు. ఎందుకంటే దావీదుకి చరిత్ర ప్రకారం 6 భార్యలని చరిత్ర చెప్తుంది. ఎంతమంది? 6 భార్యలు చరిత్ర చెప్తుంది. బైబిల్లో కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి. అయితే ఈ 6 భార్యలకి పుట్టిన కుమారులలో బత్షెబా అనే ఒక స్త్రీకి పుట్టినవాడు సొలొమోన్. తర్వాత హగ్గీతుకు పుట్టినవాడు అదోనియా ఏదో పేరుంది. ఇంకా కొంతమంది దానియేలు, తర్వాత నాతాను. దానియేలు అంటే ఈ దానియేలు వేరు, దేవుని స్తోత్రం. తర్వాత ఇంకొక అతని పేరు అమ్నోను. ఇట్లా చాలామంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరిలో దేవుడు దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నా తదనంతరం ఈ రాజ్య పరిపాలన ఎవరు చేయాలయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నీ తర్వాత నీ కుమారులలో నేను చూపించిన వ్యక్తే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలి. హల్లెలూయా. ఎవరో సొలొమోను పేరు చెప్పాడు. సొలొమోను నాకు ప్రియుడు అన్నాడు. సొలొమోనుకి పేరు పెట్టింది దేవుడు. ఏం పేరు? యదిద్యా. చెప్పండి. యదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. సొలొమోన్ అని ఈ పేరు ఎవరు పెట్టారంటే ఇది మనుషులు పెట్టిన పేర్లవి. కానీ సొలొమోనుకి 4 పేర్లు ఉన్నాయి. ఒకటి యదిద్యా, రెండోది సొలొమోను, మూడోది లెముయేలు, 4వది ప్రసంగి. ఎన్ని పేర్లు మొత్తం? 4. అయితే ఇక్కడ చూడండి, వాస్తవానికి సొలొమోను తల్లి బత్షెబా తనకి ముందుగానే ఇంకొక వ్యక్తితో వివాహమైంది. పేరేం పేరండి? ఊరియా, ఒక సైనికుడు. బత్షెబా విషయంలోనే దావీదు పాపం చేసింది, ఇంకెవరి విషయంలో పాపం చేయలే. కానీ ఎందుకు అలా చేశాడో తెలియదు. కానీ మొత్తానికి సాతాను మోసంలో ఇతను పాపం చేశాడు ఆమెతో. అది కప్పిపుచ్చుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు నాతాను ప్రవక్త ద్వారా బయలుపరిచి అతనికి బుద్ధి చెప్పితే పశ్చాత్తాపడి తర్వాత సరిదిద్దుకొని మళ్ళీ లైన్లోకి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు వేరొకరు భార్య అయినటువంటి బత్షెబాకి పుట్టినవాడు సొలొమోన్. బత్షెబాకి ఇప్పుడు సొంత భార్యలు ఉన్నారు కదండి, అంటే ఆయన స్వయంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకు పుట్టిన కొడుకులను ఎందుకు ఎన్నుకోలే దేవుడు అంటే, మిగతా కుమారులు ఎవ్వరికి మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేదు. గమనించండి, ఇక్కడ దావీదు తర్వాత పరిపాలన సొలొమోను చేయటానికి దేవుడు ఎందుకు ఇంత కృపించాడంటే, మిగతా భార్యలకు పుట్టిన ఏ పిల్లలకు కూడా ఏ ప్రార్థన లేదు, మోకాళ్ళ ప్రార్థన లేదు. కానీ సొలొమోనుకుంది మోకాళ్ళ ప్రార్థన. ఇప్పుడు ఇంకొక భార్య కుమారుడు, హగ్గీతు కుమారుడైన అదోనియా అనేవాడు, నా తండ్రి తర్వాత నేనే రాజునవ్వాలని కొంతమందిని రెచ్చగొట్టి తన ముందు జైలు కొట్టించుకొని నేనే రాజునంటే దేవుడు ఒప్పుకోలా. వాడెట్టవుతాడు రాజు?
వాడికి ప్రార్థన లేదు, డంబపు జీవితం ఉంది, డంబపు జీవితం ఉంది. వాడు కాదు, నా మనసులో, నా దృష్టిలో, నా ప్రణాళికలో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే సొలొమోన్. ఈ సొలొమోన్ ఎవరంట? చదవండి ఆ వాక్యాన్ని. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54, 55. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు, సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు, విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తడు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం మీద మోకాళ్ళు ఉండటం మాని. చూడండి, అప్పటిదాకా బలిపీఠం ఎదుట ఏముంచాడు? చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి నేను అడిగినప్పుడు. ఏముంచాడు? పిల్లలారా మీరిద్దరు చెప్పండి, ఏముంచాడు? బాస్పట్లు వేసుకుని బుద్ధుల్లా కూర్చున్నాడా? ఏముంచాడు? ఏముంచాడు? మోకాలు ఉంచాడు. చెప్పండి అయ్యా, ఏముంచాడు? బుద్ధుడిలా కూర్చోలేదుగా. తిరుగులేని రాజు అయ్యాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి అక్కడ. మోకాళ్ళుంట మాని, మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తర్వాత అతను మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ మోకాళ్ళుంచి లేచి నిలబడిన తర్వాత గొప్ప శబ్దముతో తన ప్రజలందరిని ఏం చేశాడు? దీవించాడు. గట్టిగా చెప్పండి. అంటే మోకాళ్ళుంచి ఎవరైతే ప్రార్థన చేయగలరో వారు అనేకులకు దీవెనకరంగా ఉంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, అనేకులకు మేలుకరంగా ఉంటారు. ఈ రోజున నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలంటే, నీవు నీ బంధువులకి దీవెనకరంగా ఉండాలి అంటే, నీవు నీ ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలంటే నీవేం వంచాలి? మోకాళ్ళు వంచాలి. మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలి, మోకాళ్ళుంచి దేవుని స్తుతించాలి, మోకాళ్ళ మీద బైబిల్ కూడా చదవాలి. మీ చేతిలో బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ను కూడా ఎట్లా చదవాలి? మోకాళ్ళ మీద ఉండి చదివితే బైబిల్లో ఉన్నటువంటి చాలా గూఢార్థమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. మోకాళ్ళ ప్రార్థన ఎంత గొప్పదంటే, నా ప్రియ బిడ్డలారా, ఇప్పుడు ఒంటె మోకాళ్ళు కలిగిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఏ దైవజనుడు? ఒంటె మోకాళ్ళు. ఇప్పుడు ఒంటె ఉదయాన్నే తాను, అంటే అది ఎవరినైతే మొయ్యాలనుకుంటుందో ఆ యజమానుని కోసం ఏం చేసిద్ది? మోకాళ్ళు వంచిద్ది. మరలా సాయంత్రం ఏం చేసిద్ది? ఆయన దింపేటప్పుడు మళ్ళీ మోకాళ్ళు వంచిద్ది. ఇప్పుడు మోకాళ్ళు వంచి లేచి, వంచి లేచి, వంచి లేచి, ఇట్లా ఒక దైవజనుడు ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండటం వలన ఆయన మోకాలు ఒంటి మోకాళ్ళలాగా మారిపోయినాయి. అట నల్లగా. అర్థమైందా? మ్రాను గట్టిందంట. ఆ దైవజనుడు లక్షల మందికి దీవెనకరంగా ఈ భూమి మీద బ్రతికాడు. దేవుని స్తోత్ర. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మోకాళ్ళొంచి బలిపీఠం ఎదుట ప్రార్థన చేయగలిగాడు కనుక అనేకులను దీవించాడు. అదే మోకాలు వంచకపోతే అనేకులను శపించేవాడే, అనేకులను బూతులు తిట్టేవాడే, అనేకులు రకరకాల మాట్లాడేవాడే. ఈ రోజున చాలామంది చర్చిలకు వస్తున్నారు కానీ మోకాలు వంచే ఈ అనుభవం లేదు. అర్థమైందా? మోకాలు వంచట్లా. ఇళ్లల్లో ఏదో ఆదివారం వస్తున్నారు. ఎన్నోసార్లు మేము వాక్యంలో చెబుతూనే ఉంటాం, ఇటు అంటున్నారు, ఇటు వదిలేస్తున్నారు. అందుకని వారు ఇంట్లో అందరికి తలనొప్పి అవుతున్నారు. మోకాలు ఉంచిన పిల్లలు మీరు ఇంట్లో అందరికి దీవెనకరంగా ఉంటారు. మీరు మోకాలు ఉంచలేదనుకో, మీ ఇంటి మొత్తానికి ఏమవుతారు? తలనొప్పిలాగా మారుతారు. హల్లెలూయా. మోకాలు వంచకపోతే మీ జీవితాలు అనేకులకి ఏమవుతాయి? తలనొప్పిగా మారింది. ఏంట్రా బాబు వీడు, ఏంటి అమ్మాయి, ఏంటి ఇట్ట అయిపోయింది, అమ్మో ఈ పిల్లట ఇలా కాదు. నేను నా ఇంటికి దీవెనకరంగా ఉండాలి, నా ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలి, నా బంధువులకి దీవెనకరంగా ఉండాలి, నా జీవితంలో ఉన్న నా స్నేహితులందరికీ దీవెనకరంగా ఉండాలంటే మనము ఏమంచాలి? మోకాలు వంచాలి. అందరూ ఒకసారి మోకాలు వంచండి. ఒకసారి మోకాలు వంచి, అయ్యా మోకాల ప్రార్థన నాకు కావాలి ప్రభా. సొలొమోను మోకరించాడు గనుకనే అనేకులను దీవించగలిగాడు.
నాకు మోకాళ్ళ ప్రార్థన కావాలయ్యా, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కావాలి. ఆ కృప నాకు దయచేయి ప్రభా. వంటే ప్రతిరోజు ఉదయం మోకాళ్ళుంచిద్ది, మరలా సాయంత్రం మోకాళ్ళుంచిద్ది యజమానుని దింపేటప్పుడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నీ ప్రజలకి, నీ సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే మోకాళ్ళ ప్రార్థన కావాలి. అయ్యా, నేను నా తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉండాలి, నేను నా బంధువులకి దీవెనకరంగా ఉండాలి, నేను నా స్నేహితులకు దీవెనకరంగా ఉండాలి, నేను నా భార్యకి, నా భర్తకి, నా పిల్లలకి దీవెనకరంగా ఉండాలి ప్రభువా. దీవెనకరమైన జీవితం నేను చేయటానికి నాకు మోకాళ్ళ ప్రార్థన కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక. ఈ కారుణ్య పీస్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ మోకాళ్ళ ప్రార్థన నేర్చుకొందురుగాక. మోకాళ్ళ ప్రార్థన అభ్యాసము చేయుదురుగాక. మోకాళ్ళ ప్రార్థన వలన అనేకులకు దీవెనకరంగా ఉంటాం మనం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులకు మేలుకరంగా ఉంటాం. మోకాళ్ళుంచిన సొలొమోన్ తన సామ్రాజ్యములో ఎందరికో మేలుకరంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కూర్చోండి, కూర్చోండి. మోకాళ్ళుంచిన సొలొమోను తన సామ్రాజ్యములో ఎంత దీవెనకరంగా ఉన్నాడంటే, మొట్టమొదటిగా సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరములు దేశములో యుద్ధం అనేది జరగలేదంట. 40 సంవత్సరాలు యుద్ధం జరగల. యెరూషలేముకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఇజ్రాయెల్ దేశానికి. అర్థమైందా? అందరూ పక్కల్లో కత్తులాగా, ఒక పక్క లెబనోను, ఒక ప్రక్క సిరియా, ఒక ప్రక్క ఈజిప్టు, ఒక పక్క ఏంటి, చాలా ఉన్నాయి దేశాలు పక్క పక్కన. ఈ ఒక పక్క గాజా, పాలిస్తీనా, ఇన్ని దేశాలు పక్కలో కత్తుల్లాగా ఉన్నాయి. సొలొమోనుకు ముందు ఎవరు పరిపాలన చేశారు? దావీదు. దావీదుకు ముందు ఎవరు పరిపాలన చేశారు? దావీదుకు ముందు పరిపాలన చేసింది ఎవరు? సౌలు. సౌలు కాలంలో యుద్ధాలు ఉన్నాయి, సౌలు కాలంలో శత్రువులతో పోరాటాలు జరిగాయి. దావీదు కాలంలో యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు జరిగాయి. సొలొమోను దగ్గరికి వచ్చేసరికల్లా 40 సంవత్సరంలో ఏ యుద్ధమో లేదు. యుద్ధం అంటే ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు మీ ఇళ్ళలో గొడవలు ఎందుకు వస్తాయి? అదే యుద్ధం అంటే. నాకు నా భార్యకి గిట్టట్లేదండి, పోట్లాటలు జరుగుతున్నాయండి, నాకు మా అమ్మకి కుదరట్లేదండి, గొడవలు అవుతున్నాయండి, నాకు చుట్టుపక్కల వాళ్ళకి గొడవలు అవుతున్నాయండి అంటే అర్థమేంటి తెలుసా మీకు? మోకాలు వంచి అనుభవం నీకు లేదని. మోకాలు ఎవరైతే వంచి ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళకేముంటుందండి? ఓర్పు ఎక్కువ ఉంటుంది, నెమ్మది ఎక్కువ ఉంటుంది, సమాధానం ఎక్కువ ఉంటుంది, క్షమించే మనసు ఎక్కువ ఉంటుంది. అర్థమైంది? ప్రేమించే మనసు ఉంటుంది. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవారు ఈ లోకంలో చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోరు. చిన్న చిన్న వాటి కొరకు వాళ్ళ సమయాన్ని వృధా చేయరు, చిన్న చిన్న వాటి కొరకు పోరాడరు, చిన్న చిన్న వాటి కొరకు ఏదంటారు చూడండి, కక్షలో కార్పణ్యాలు ద్వేషాలు కలిగి ఉండరు. ఎందుకనంటే వాళ్ళకు మోకాళ్ళ ప్రార్థన ఉంది. వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. నేను స్తోత్రం. ఇప్పుడు నీకు నెమ్మది ఉంటే కదా నీ ప్రక్క వాళ్ళకి ఏం కలుగు చేస్తావు? నెమ్మదిని కలుగు చేస్తావు. నీకు నెమ్మది లేకపోతే పక్క వాళ్ళకి నెమ్మది ఉండదు. నువ్వు ప్రశాంతంగా లేకపోతే నీ ప్రక్క వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఎన్నో ఇళ్లలో గొడవలు, ఎన్నో ఇళ్లలో పోట్లాడలు, అత్త కోడల మధ్య, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య ఎన్నో పోరాటాలు. కానీ సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క యుద్ధం కూడా జరగలేదంటే దానికి గల కారణం ఏంటి?
చెప్పండి, మోకాళ్ళ ప్రార్థన. నువ్వు మోకాళ్ళు ఉంచితే నీ మీదకి ఎవరైనా పోరాటానికి, పోట్లాటకి, లేకపోతే గొడవలకు రావాలనుకున్నా, నీ దరిదాపులకు రావాలంటే వాళ్ళకి భయం వచ్చేస్తుంది. అమ్మో, నాకెందుకు భయం వస్తుంది ఆయనతో మాట్లాడాలంటే, నాకెందుకనో వాళ్ళతో పెట్టుకోవాలంటే నాకు చాలా భయం వచ్చేస్తుంది. అంతకు తెగించి వచ్చి నీతో పోట్లాడారంటే నువ్వు మౌనంగా ఉంటావు, దేవుడే వారికి తగిన బుద్ధి చెబుతాడు. ఇక నీ పేరెత్తితే గుండెల్లో దడబుట్టించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏదో ఒక శిక్ష పడింది ఖచ్చితంగా. నువ్వు మోకాల నుంచి ప్రార్థన చేస్తే నాకు చాలా చాలా సార్లు గుర్తొచ్చే ఒక సాక్ష్యం ఉంది, మీకు చెప్తానండి. నేను ఒక ఇట్లాంటి కొండల ఏరియాలో పరిచర్య చేయడానికి వెళ్ళా. మన జిల్లా కాదు, అది చాలా దూర ప్రాంతం. వారం ఆదివారం సాయంత్రం పూట వెళ్ళి ఆ ఏరియాలో సువార్త చెప్పి కొంతమంది కూర్చొని ఉంటే ఆరాధన నడిపించి వస్తుండేవాడిని. నేను, ఒక సహోదరుడి పేరు విజయ్ భాస్కర్ అని ఉండేవాడు. విజయ్ భాస్కర్. ఒకరోజు పాటలు అయిపోయాయి, ఆరాధన అయిపోయింది. వాక్యం చెప్తున్నప్పుడు అందరూ కొంతమంది జనం వచ్చి కూర్చొని వింటున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే, ఒక అతను చాలా కోపంతో వస్తున్నాడు. మేమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆ సహోదరుడు వచ్చి నా మీదకి ఎంతలా మలాటు లేపాడు. ఎంతలా ఉంది అది, అది 20 పౌన్లు మలాటు అంటది. నా తల మీదకి అంటే నన్ను చంపేయాలని ఇట్లా లేపినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడని. వెంటనే కళ్ళు తెరిచి చూశాను. టక్కన ఇట్లా పట్టుకున్నా కర్ర, లేకపోతే తలకాయ ఒక్కులోకులు అయిపోయేది. ఈలోపు అతను చాలా వల్గర్గా మాట్లాడాడు. మా వాళ్ళందరినీ మార్చడానికి వచ్చావా, అది ఇది అని. నేను మౌనంగానే ఉన్నా. చుట్టుపక్కల జనం అందరూ ఏమను, ఇక్కడ రియాక్షన్ ఎట్లా ఉంటుందా అని గమనిస్తున్నారు. నేనేం మాట్లాడలే. ప్రభా, అతను తెలియక మాట్లాడే క్షమించండి అని. ఇక నేను నాతో పాటు ఉన్నటువంటి సహోదరుడు విజయ్ భాస్కర్ బయలుదేరి వస్తున్నాం. వాళ్ళందరూ అన్నారు, అయ్యా, ఈరోజు మీ మీదకి ఈ సుత్తి లేపినటువంటి మలాట్ లేపిన వ్యక్తి రౌడీ షీటర్, ఇక్కడ వాడి కంట్లో పడిపోయారు మీరు, వాడు ఏదైనా చేస్తాడు, కాబట్టి ఇక మీదట ఇక్కడికి రావద్దు దయచేసి. ఏదైనా అవసరం పడిన ప్రార్థనకు రావాలంటే మేమే మీ దగ్గరికి వస్తామని అట్లా వాళ్ళు అన్నారు. నేను చెప్పాను, దేవుడు పంపించినంతకాలం మేము వస్తాం. మలాట్లు లేపిన వాళ్ళకి, కత్తులు లేపిన వాళ్ళకి, కర్రలు లేపిన వాళ్ళకి మేము భయపడే వాళ్ళం కాదు. మీరు పిలిస్తే మేము రాలా, దేవుడు పిలిస్తే వచ్చాం అని. అలా వస్తూ ఉండగా ఒక మార్గంలో సట్టు ఉంది, సట్టు కొండల అంటే చిన్న బోర్డు, ఆ సట్టు మీద కూర్చొని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశా ఒక అరగంట సేపు. చాలామంది నేనంటే ఇష్టపడిన చాలామంది బ్రదర్స్ సిస్టర్స్, అన్న మీరు రావద్దు ఇక్కడికి, ఎందుకంటే వాడు చాలా మంచివాడు కాదు, వాడు చాలామందిని కొట్టాడు, చంపాడు కూడా, ఇది పరిస్థితి అని. అంటే ఒకటే మాట చెప్పాము, దేవుడు చెప్తే ఆగుతా కానీ మీరు చెప్తే ఆగను, మళ్ళీ వస్తారు రేపారం అదని చెప్పి ఇంకా అక్కడ మోకాళ్ళ నుంచి, ప్రభా ఇదిగో నాయన నీకే ఈ వ్యాజ్యాన్ని అప్పగిస్తున్నానని ప్రార్థన చేసి మేము వెళ్ళిపోయాం. మరలా నెక్స్ట్ ఆదివారం అదే ప్రాంతానికి మరలా ఆరాధనకి వస్తున్నప్పుడు నన్ను చూసిన పిల్లలు, చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా, పిల్లలు బాగా దగ్గర అవుతారు నాకు, దేవుని స్తోత్రం. నేను కూడా పిల్లల్లాగా మారిపోతా. అందుకని చాలా పిల్ల గుంపు ఉండేది ఆ ప్రార్థన కోటలు పెట్టే కాడ. ఆ పిల్లలందరూ అన్న వస్తున్నాడు అనుకుంటూ ఉరుక్కుంటూ వచ్చారు. ఆ కొండలలో ఆ బోర్డులని దాటుకుంటా. ఎందుకంటే మేము కొండ ఎక్కిన ఆ వస్తున్న దారిలో ఇట్ట బోర్డులు ఉంటాయి. ఆ బోర్డు ఎక్కగానే కింద ఉన్నటువంటి లోయలో వాళ్ళందరూ కనపడతారు. అన్న వస్తున్నాడు అని పిల్లలందరూ ఉరుక్కుంటూ వస్తున్నారు. నన్ను రావద్దన్నారే ఇల్లు, ఏందబ్బా ఇంత సంతోషంగా వస్తున్నారని. నేను పోయిన వారం నన్ను రావద్దన్నారు కదా మీరు, మళ్ళీ నేను వస్తున్నానని మీకు ఎలా తెలిసిందనంటే, అన్న కొండ మీద మేము చూసాం, ఇది పరిస్థితి అన్నారు. బాగానే ఉంది. ఇక వాళ్ళల్లో కొంతమంది పిల్లన్న
నిన్న ఆదివారం ఎట్లా మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించాడు చూడు, వాడి మీద పెద్ద రాయి పడింది, కాళ్ళు ముక్కలు అయిపోయిందండి. కాలు బ్లాస్టింగ్ పేల్చినప్పుడు ఆ దారిలో వస్తున్నాడంట, ఆ రాయి లేచి పైకి లేచి పేద 2-3 టన్నులు బరువు అయినా రాయి వాడి కాలు మీద పడిపోతే ఈ కాలు ఇంత భాగం కట్ చేసేసారంట. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఒకసారి రమ్మంటున్నాడు అన్న, అది ఇది అని అన్నాడు. అలా అవ్వాలని నేనైతే అనుకోలే, ఎందుకంటే మారాలని ప్రార్థన చేస్తాం కానీ అలా జరగాలని కోరుకుంటామా? అతనికి భార్య పిల్లలు ఉన్నారు, ప్రభా ఇది ఇది అని. తర్వాత మళ్ళీ నేనే బాధపడి ప్రార్థన చేశా. ఇక అది సుత అందరూ అన్నారంట, ఈ ఏరియాకి చాలామంది వచ్చిపోయారు, కానీ ఈ సేవకులు వేరు. దేవుని స్తోత్రం. ఈ సేవకులు వేరు. వీళ్ళు డబ్బు ఆశించే వాళ్ళు కాదు, ఫుడ్ ఆశించే వాళ్ళు కాదు. ఉన్న వాక్యం ఉన్నట్టుగా చాలా యథార్థంగా చెప్పే సేవకులు. ఇది పరిస్థితి, ఇది ఇదని ఆ జనం అందరూ హాస్పిటల్కి వెళ్ళి చెప్తే ఏడ్చాడంట. ఒకసారి ఆ పాస్టర్ గారు రమ్మని, నేను కాళ్ళు పట్టుకుంటాను, నేను అసలు ఆ తాగిన మంపులో ఏం మాట్లాడాను నాకు తెలియదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను పోయేటప్పుడు నేను చేసిన పని ఏంటంటే, నన్ను వీళ్ళు రావద్దన్నారు కదా, చాలా బాధ కలిగింది నాకు. ప్రభా, ఇంతమంది నేను వదిలిపెడితే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు నాయన. ఇప్పుడు నా క్షేమం కొరకు నేను ఇక్కడ రాకుండా ఆగాను అనుకో, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. నేను మరలా ఇక్కడ రావడానికి నాకు ధైర్యం ఈ ప్రభా అని మోకాల నుంచి కళ్ళ నీళ్ళు పెట్టి ప్రార్థన చేశా. ఒక అరగంట సేపు మోకాల మీద నిలబడి, భూమిని ఆకాశములు సృజించిన మహాదేవుడా, నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధమో వర్ధిల్లదని చెప్పావు కదా, ఇప్పుడు అతనిలో ఆ దురాత్మ క్రియ చేస్తుంది, ఆ సాతాను శక్తి. ఇది ప్రభా అన్న. దేవుడు తొందరపడి శిక్షించడు, కానీ మాట వినకపోతే శిక్షిస్తాడు. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట మంచితనం వింటే ఓకే, వినకపోతే ఏమైద్ది? హల్లెలూయా. పిల్లలు కూడా అంతే, ఆ పని చేయొద్దు అన్నప్పుడు ఓకే ఓకే అంటే సరిపోద్ది, దెబ్బ పడదు. కాదు అదే చేస్తానంటే దేవుడు కూడా అంతే, మారు అంటాడు. అని మారినట్టునే ఉంటానంటే పడిద్ది ఏటు. ఇంకేం లేదు. ఇంక దేవుడి ఇప్పుడు మన చేయి పడితేనే ఎంతో నొప్పి, దేవుడు చేయి పడితే ఎంత శిక్ష పడుద్ది. అందుకని కొన్ని సందర్భాలలో ఎవరైనా మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా, పోరాడినా, మనం మౌనంగా ఉండి మోకాలను చేంజ్ చేయాలి, దేవుడే చూసుకుంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడన్నా నాకు ఈ రోడ్ల మీదకి రావాలన్న ఇదే భయం. ఎందుకనంటే కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనకు గ్రౌండ్ ఇచ్చాడు. ఆ గ్రౌండ్ లేనప్పుడు నేను అర్ధరాత్రిలో తిరిగేవాడినే, కానీ పగలు అసలు బయటికి సామాన్యంగా రాను. ఇప్పుడు అది ఇచ్చాలకు ఎప్పుడైనా కావాలంటే పక్కన ఆ గ్రౌండ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే నా పేదను పెట్టారు ఈ పోరాటాలు, గొడవలు ఇవన్నీ ఆల్రెడీ లోకంలో ఉన్నప్పుడు చూసి వచ్చిన వాళ్ళమే. మళ్ళీ ఎందుకు వాడు జోలి ఇదని అట్లా ఎక్కువగా అలాంటి సమస్యలు కావాలని కోరుకోవట్లా. ఇప్పుడు మనసు ఏదన్నా గొడవలు జరుగుతున్నా ఇష్టం నేను లోనికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే సాతానుడు ఎక్కడ మనల్ని రెచ్చగొట్టి మరలా ఆ పాత స్థితికి తీసుకెళ్తాడు. మాటలు మాట్లాడుతున్నప్పుడు తొందరపడి నోరు జారితే అయిపోయింది మన భక్తి. హల్లెలూయా. మీ అందరూ చెప్తున్న గొడవలు ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి, వాళ్ళకు దూరంగా ఉండండి, దూరంగా వెళ్ళిపోండి. మీ ఇంట్లో వాళ్ళైనా సరే ఏదైనా మాట్లాడారనుకో దూరంగా వెళ్ళిపోండి. ఈ వారంలో నాకు, ఈ వారం కాదు నిన్న వారంలో ఇద్దరు అక్కా చెల్లెల్లో బాగా ఫైట్ చేసుకున్నారు, బాగా ఫైటింగ్. ఆ ఫైట్ చేసుకున్న అక్కా చెల్లెల్లో ముందు చెల్లెలు ఫోన్ చేసింది నాకు, అన్న అట్ట మా అక్కెట్ట అట్ట ఎట్ట అని. ఈ చెల్లెలు కూడా మామూలు మనిషి కాదు. అక్కతో ఆయి బాయిగా ఉన్నప్పుడు ఏం చెప్పదు. ఇద్దరు ఎట్టుంటారంటే యోనాతాను దావీదు లాగుంటారు. ఇప్పుడు సమస్య వచ్చేలకు వాళ్ళ అక్క గురించి ఇన్ని చెప్తుంది. ఈలోపు వాళ్ళ అక్క ఫోన్ చేసింది, అన్న అది చెప్పినవన్నీ అబద్ధాలన్నా, అట్టేం లేదు, కావాలంటే ఇదిగో పక్కన వీళ్ళు ఉన్నారు సాక్ష్యం వినండి
అది ఇది. ఆ మనిషే నిన్న దర్శి దగ్గరికి ఒక మనిషి చనిపోతే అన్య కార్యానికి వెళ్ళింది. తర్వాత అక్కడ ఏదో దినాలు బోనాలు అన్నిలాగా చేస్తే పొయ్యి తిని వచ్చింది. అక్కడ నుండి దాని మైండ్ అంతా మారిపోయి ఇట్టా అందరి మీదకి ఎగబడతా ఉంది. ఇక్కడ ఇది అన్నా జరిగింది అది అంటే ఈ లోపు ఆ చెల్లెలు ఫోన్ చేసి ఆట కాదు ఇట్టా అంటుంది. ఆమె పిలిచి చెప్పా అంటే ఫోన్లో, ఇట్రమ్మా నువ్వు ఇంకా అక్కడ మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళమాక, నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాట వింటావా లేదంటే వింటానా అన్న అన్నది. అప్పుడు దాకా బరిగుడ్డులాగా అరుస్తుంది, అక్కడ ఫోన్లో వినపడుతున్నాయి. దేని స్తోత్రం. బరిగుడ్లు అరుతాయి చూడు, అంబా కుక్కలు గవ్వు అన్నట్టుగా. నేను చెప్పాను, అమ్మ నా మాట వింటావా అంటే వింటానా అన్నది. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపో ముందు. వెళ్ళిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ నాకు ఫోన్ చేయన్న. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసింది. సాపేసుకో ముందు. సాపేసుకున్నానన్న. మోకాలుంచు. మోకాలుంచానన్న. ఇప్పుడు చేతులు పైకెత్తు. ఇప్పుడు స్తోత్రాలు చెప్పు. స్తోత్రం 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 అన్నాడే. ఎప్పుడైతే అట్ట అన్నదో ఆమెలో ఉన్న కోపం మొత్తం పోయిందా లేదా? నిన్న ఆదివారం వచ్చింది ప్రార్థనకి, ముసుకేసుకొని నన్ను చూసి సిగ్గుపడుతుంది. ఎందుకంటే అన్ని మాటలు అన్నది కదా, అవన్నీ నాకు ఫోన్లో వినపడ్డాయి కదా. తర్వాత నేను నిన్న ఆదివారం అదే వాక్యం చెప్పా. మనం యేసయ్య మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలి? శుద్ధీకరణ అంటే అదే నాయనా, ఇది పరిస్థితి అని చెబితే ఏడ్చింది చూసి. ప్రభా నాకు ఓర్పు కావాలయ్యా. ఏమంటుంది చెప్పండి ఒకసారి. మీకు వద్దా ఓర్పు? మీకు ఓర్పు కావాలా వద్దా? ఎంతమందికి కావాలి ఓర్పు? ఎట్లా ఊపుతున్నారు? ఎంతమందికి కావాలి ఓర్పు? సహనం కావాలి. సొలొమోనుకి మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయటం వలన దేవుడు ఏమి ఇచ్చాడు? అతనికి ఓర్పు ఇచ్చాడు, సహనం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. దావీదుకు ఒక కోరిక కలిగింది. ఏం కోరిక? దేవుని మందిరం కట్టాలని. దేవుని మందిరం కట్టాలని దావీదు అనుకుంటే దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు మందిరం కట్టొద్దు అన్నాడు. నువ్వు మందిరం కట్టొద్దు, ఇక ఆశ కలిగిన మందిరం కట్టొద్దు. ఎందుకు ప్రభువా అని అడిగాడు. నువ్వు అనేక యుద్ధాలు చేసి అనేక మంది రక్తం చిందించావు కాబట్టి యుద్ధాలు చేసిన నీ చేతులు నాకు మందిరం కట్టకూడదు. అటైతే నాయన నాకు ఆశ ఉంది ప్రభువా మందిరం కట్టాలని అంటే, సరే నీ ఆశ నీ కడుపులో నుండి వస్తాడు ఒక అతను. ఎవరో? నీ కొడుకు, నీ కుమారుడు ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను అంటాడు. దేవుని స్తోత్రం. ఆ కుమారుడు ఎవరో తెలుసా? సొలొమోనే. అతను సమాధానకర్తగా ఉంటాడు. ఈ రోజున ఆత్మ సంబంధమైన ఈ జీవితం కట్టబడాలంటే మనకు ఓర్పు ప్రాముఖ్యం, సహనం ప్రాముఖ్యం, విధేయత ప్రాముఖ్యం, తగ్గింపు ప్రాముఖ్యం, క్షమించే మనసు ప్రాముఖ్యం. అర్థమైందా? ప్రతిదానికి మనం ఆవేశపడుతున్నట్లయితే వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? మానవుని కోపం దైవనీతి నెరవేర్చలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కోపపడకుడి మానవుని ఎక్కడుంది? చదవండి ఆ వాక్యం. యాకోబు పత్రిక 1:19 చదవండి ఒకసారి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందరూ వినాలి. హల్లెలూయా. నరుని కోపం దేవుని నీతిని 1:20 నెరవేర్చదు. అందరూ పలకండి అన్నమాట. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, ప్రభులాగా మారాలనుకుంటావు, ప్రభు యొక్క గుణగణాలు కావాలనుకుంటావు, ప్రభు చిత్తం చేయాలనుకుంటావు. నీ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు? ఇదిలి చెట్టు వెళ్ళిపోతావు. బైబిల్ కూడా నాకు దేవుడు వద్దు, మందిరం వద్దు, బైబిల్ వద్దు అని. అంటే ఇప్పుడు ఈ కోపం వల్ల ఏం కోల్పోయావు? దేవుణ్ణి కోల్పోయావు, దైవ సన్నిధిని కోల్పోయావు. అంటే కోపం ఏం చేస్తుంది? తొందరపడేటట్టు చేస్తుంది. అందుకనే కోపపడటం అనేది కొన్నిసార్లు సహజంగా జరిగిద్ది, అది పాపంగా మారకూడదు. ఇప్పుడు హేబెలు అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు కయీను అర్పణను దేవుడు అంగీకరించాల. తన తమ్ముడైన హేబెలు అర్పణని
దేవుడు అంగీకరించాడని కయీను ఏం చేశాడండి? చంపేశాడు. అంటే కోపం ఏం చేసిద్ది? మనిషిని చంపేసిద్ది. హల్లెలూయా. కోపం ఏం చేస్తుంది? చంపేసిద్ది. అదే దీర్ఘశాంతం, నెమ్మది ఏం చేస్తుంది? క్షమిస్తుంది. యేసయ్యను దూషిస్తున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. నెమ్మదిగా నువ్వు బ్రతకాలంటే ఓర్పు చాలా అవసరం. నెమ్మదిగా ఉండాలయ్యా అంటే నీకు ఓర్పు కావాలి. ఈ ఓర్పు ఎలా వస్తుందంటే మోకాళ్ళుంచి ప్రార్థన చేసినప్పుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శరీర క్రియలలో ఒక క్రియ ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక చదవండి. శరీర క్రియలలో ఒక క్రియ కోపం కూడా. కోపం. దాని స్తోత్రం కలుగును గాక. చదవండి అన్నమాట. 3వ అధ్యాయం 8వ వాక్యం. ఇప్పుడైతే మీరు చూసారా? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి. చూసారా? ప్రథమ లైన్లో ఏముందండి? కోపము ఉందా లేదా? కోపం. ఇప్పుడు సొలొమోనుకి ఎందుకు లేదు కోపం? ఎందుకు లేదు కోపం అంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే అనుభవం ఉంది. గట్టిగా చెప్పండి. మోకాళ్ళుంచి కొంతమందిని అస్సలుగా మనం కంట్రోల్ చేయలేము. అంత విపరీతంగా ఉగ్గుర్లైపోయి ఆ కోపం మీద ఫోన్లు పగలగొడతారు, టీవీలు పగలగొడతారు, కోపం మీద బైకులు పగలగొట్టుకుంటారు, చేతులు పగలగొట్టుకుంటారు. హల్లెలూయా. చేతులు అంటే దేనికో దానికి గుద్దుకుని ఉంటారు. ఆ మధ్య ఎవడో ఒక పిచ్చోడు కోపం మీద తన్ను తాను ఇట్ట బాదుకుంటున్నాడు. ఎట్ట కొట్టుకుంటున్నాడు వాడికే వాడే. విపరీతమైన కోపం. దాని స్తోత్రం. అంటే ఏమి లేదండి వాళ్ళకి, మోకాళ్ళ ప్రార్థన లేదు. మోకాళ్ళ ప్రార్థన మనం చేసినప్పుడు ఒకటి సొలొమోన్ లాగా మనం మన వారికి మన చుట్టుపక్కల వారికి, మనతో సంబంధం ఉన్న వారందరికీ దీవెనకరంగా మారుతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనమున్న చోట ఎక్కువగా ప్రజలు నెమ్మదిగా ఉంటారు. కొంతమంది అంటారు చూడండి, వీడు వచ్చాడు స్విచ్ పెట్టాడయ్యా, ఇప్పుడు దాకా బాగున్నామయ్యా మేము, వాడు వచ్చాడు ఏమన్నాడున్నయ్యా, ఇప్పటికిప్పుడు ఏమి రేగింది గొడవ, ఇప్పటికిప్పుడే గొడవ రేగింది, ఇప్పటికిప్పుడు తగాదైందయ్యా, అయ్యా అమ్మ వాడు వస్తే మాత్రం గొడవలు పెడతాడయ్యా. అట్లాంటి వాటిని సమాధానపరిచేది ఎవరు? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవారు. ఏం కాదులే అమ్మా, ఏం కాదులే, తొందరపడమాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కొంతమంది మనము మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే మనతో ఉన్నవారికి ఆ ప్రార్థన ఉండదు. ఆ భర్తకు కానీ, భార్యకి కానీ, పిల్లలకు కానీ ఆ ప్రార్థన లేకపోతే మనం ఎంత ఓర్చుకున్నా వాళ్ళు మనల్ని ఇంకా తొక్కి అది పట్టాలని చూస్తారు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని కూడా తెలివిగా మోకాళ్ళ నుంచి ఇచ్చి ప్రార్థన చేయించాలి. దాని స్తోత్రం. ఆ తండ్రిని కానీ తల్లిని కానీ, అమ్మ ప్రార్థన చేసుకుందాం అసలు అక్కడ ఎందుకు అంత కోపం ఆవేశం వస్తుందంటే కేవలం మోకాళ్ళ ప్రార్థన లేదంటే వాళ్ళ ముందు నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నట్టు కనపడాలా. అప్పుడు వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకనంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్న ఒక ఆమెని ఒక ఆయన తన్నాడు, కాలుతో తన్నినప్పుడు ఆయన కాలు చిన్న పుండులాగా ప్రారంభమై పెద్ద రగడైంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే కాలు కట్ చేయాలని చెప్పారు. అమ్మో, కాలు కట్ చేస్తే అట్లా నేను కుంటూనే అవుతా కదా, ఇక వేరే మార్గం ఏం లేదా అని చెబితే ఈ హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళమని ఎవరో సలహా ఇచ్చారు. అక్కడ పోయినా కూడా ఆ డాక్టర్ కూడా కాలు ఏం చేయాలంటున్నారు, తీసేయాలి. అట్టా అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత చివరికి ఒక క్రైస్తవ వైద్యుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, అయ్యా ఆ మహాదేవుడు తప్ప నిన్నెవరో బాగు చేయలేరు, ఆయన తప్ప నీ కాలు నయం కాదని చెప్పినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేయాలయ్యా అన్నాడు.
నీవు ఈ కాలుతో ఎవరినైనా తన్నావా అన్నాడంట. చెప్పండి, ఈ కాలుతో ఎవరినైనా తన్నావా అంటే ఎవరో కాదయ్యా, నా భార్యే ప్రార్థన చేసుకుంటుంది, ప్రార్థన చేసుకున్న ఆవిడ్ని నా కాలుతో నేను వెళ్ళి తన్నానయ్యా, నేను చేసిన తప్పు అదేనయ్యా అన్నాడు. అదే తప్పు, వెళ్ళి ఆమె క్షమాపణ కోరుకో. ఇప్పుడు ఆమె నీ కొరకు ప్రార్థన చేస్తే ఈ కాలు బాగైంది. వచ్చి భార్య దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, అమ్మా ఇప్పుడు తెలియక నేను తప్పు చేశాను, నా కొరకు ప్రార్థన చెయ్యి, అలా డాక్టర్ గారు ఇలా చెప్పాడు, ఇది పరిస్థితి, దేవుడి శిక్ష అంటమ్మా ఇది. ఆ దేవుడు నా మీద కనికరపడితే, దేవుడు నా మీద కరుణ చూపిస్తే ఖచ్చితంగా నా కాలు బాగైద్దని డాక్టర్ గారు చెప్పాడమ్మా, ఇది పరిస్థితి అన్నప్పుడు ఆమెం చేసిందంటే, భర్తవు కదయ్యా, నీ మీద నాకు ఎందుకు ఉంటుంది కోపం, కాలు బాగలేదని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ విషయాన్ని దైవజనుడికి చెప్తాను, దైవజనుడు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేసిన నూనె తీసుకొని వస్తాను అని చెప్పి తీసుకొని వచ్చి రోజు ప్రార్థన చేసిన ఆ నూనె కాళ్ళకే రాయటం ప్రారంభిస్తే కొద్ది రోజులకల్లా దేవుడు కాళ్ళని బాగు చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ భార్య రోజు ఆ కాలును పట్టుకొని మోకాలు నుంచి ప్రార్థన చేసేదంట. అయ్యా నా భర్త తెలియక కాలుతో అన్నాడు, ఆయన ఆ కాళ్ళు కట్ చేస్తే కుంటోడు అయిపోతాడు, మేము ఎలా బ్రతకాలి ప్రభా, అది దాన్ని ఏడిస్తే దేవుడు భర్తని మార్చాడు, అంటే ఆ పాడైపోయిన కాలుని స్వస్థపరిచాడు. ఈ రోజున ఇద్దరు భార్యాభర్తలు చక్కగా దైవ సన్నిధికి వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ చెప్పే విషయం ఏంటంటే, మోకాల ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవది, మోకాల ప్రార్థన చేసింది ఎవరయ్యా అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా చదవండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వాక్యం చదవండి. 7:60 7:56 కూడా చదివితే మంచిది. 7:56 ఆకాశం తెరవబడియు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవ్వనుని పాదముల యొద్ద తన 7:56 అక్కడ మోకాళ్ళు ఉంచినట్లేదా కింద చదువు 60వ వాక్యం చదువు. మోకాళ్ళుని ప్రభువా, చూడండి, స్టెఫను కృపలో బలవంతుడు, ఆత్మలో బలవంతుడు, ఒక సంఘ పెద్ద అయ్యుండి దైవ సేవకులకి ఎంత పవర్ ఉందో అంత పవర్ పొంది దేవుని పరిచర్య చేశాడు స్టెఫను. ఈ స్టెఫన్ని కొంతమంది క్రైస్తవ్యాన్ని ఇష్టపడని వారు ఈ స్టెఫను మీదకి రాళ్ళు విసిరి సంపాలని వచ్చినప్పుడు మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నన్ను చంపిన ఈ నేరం, ఈ దోషం వారికి కలగకుండా క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. మోకాళ్ళు ఉంచేవాడికి కొంతమంది ఎంత హింసించినా కూడా వాళ్ళని ప్రేమించే మనసు ఉంటుంది. ఏ మనసు ఉంటుంది? ప్రేమించే మనసు. ఇప్పుడు రాళ్ళతో కొట్టి అతను ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. చంపుతున్నప్పటికీ అంటే కొంతమంది అంటారు, ఇన్ని చేసినా ఎలా మాట్లాడుతున్నావు, సిగ్గు లేదా, బుద్ధి లేదా, వాళ్ళతో ఎందుకు బలుగుతున్నావు, ఇంకిత జ్ఞానం లేదా నీకు, ఇంకా నీకు సిగ్గు రాలేదా, బుద్ధి లేదా, ఇట్లా మాట్లాడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మోకాల మీద చేసే ఏ దైవజనుడైనా, ఏ సంఘ పెద్ద అయినా, ఏ విశ్వాసి అయినా సరే దేవుని ప్రేమ వారి గుండె నిండా ఉంటుంది. గట్టిగా చెప్పండి. ఒక పక్కింట్లో వాళ్ళు అంటారు, నీకు సిగ్గు లేదా, మన తిట్టారుగా, మన అట్టన్నారుగా, ఇట్టన్నారుగా, అప్పుడే పలుకుతావా, అప్పుడే ఇంటికి వెళ్తావా, అప్పుడే వాళ్ళకి మేలు చేస్తావా అంటారు. నా గుండె నిండా దేవుని ప్రేమ ఉంది, అందుకని నేను వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకని? ఘోర పాపినైన నన్ను నా యేసయ్య ప్రేమించాడు, అందుకని నేను కూడా వాళ్ళని ఏం చేస్తాను? ప్రేమిస్తాను. స్టెఫను చూడండి, చంపే వాళ్ళను కూడా మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. అందుకని వాక్యం చెప్తుంది,
బ్రతికి ఉన్నప్పుడు పరలోకం చూశాడు. ఎవరో? స్తెఫను. వాక్యం చెప్తుంది. ఇంకొకసారి చదువుతారా? 7:56. ఆకాశం తెరవబడుటయు, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుటయు. చూసారా? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఒక ప్రక్క నుండి వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, ఆకాశం తెరవబడింది, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడంట. ఇప్పుడు తండ్రి ఇలా కూర్చున్నాడు కదా, ఈ పక్కన ఆయన కూడా ఒక సింహాసనం వేసుకొని కూర్చున్నట్టుగా ఈ స్తెఫనుకి కనపడుతుందంట. అంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే వారికి పరలోకం కనిపిస్తూ ఉంటుంది. గట్టిగా చెప్పండి. ఏం కనపడుతుంది? ఈ రోజున లోకమే కనపడుతుంది కొంతమందికి, సినిమాలే కనపడుతున్నాయి, నాటికలే కనపడుతున్నాయి, ఈ లోకంలో రాజకీయ నాయకులు కనపడుతున్నారు. నిజంగా ఎంత దరిద్రం పట్టిందో చూడండి ఈ విశ్వాసులకి. పరలోకం గుర్తు రావట్లా, పరలోకం కనపడట్లా. కారణం ఏంటి? మోకాళ్ళ ప్రార్థన లేదు. మొన్న ఒక ఆమె అంటుందమ్మా, నువ్వు వారం ప్రార్థనకు వస్తున్నావు, ఆదివారం ఒక పూట వస్తున్నానయ్యా, మిగతా రోజులు పిల్లలతో కుదరట్లేదు అన్నయ్య అన్నది. అంటే ఈమెకి ఏం కనపడుతుంది? పని కనపడుతుంది, డబ్బు కనపడుతుంది, ఏ కనపడుతున్నాయి, కానీ పరలోకం కనపడుతుందా? చెప్పండి, పరలోకం కనపడుతుందా? ఇక్కడ మోకాళ్ళొంచిన స్తెఫనుకి ఏం కనపడింది? పరలోకం కనపడింది. తండ్రి కనపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నట్టు కనపడ్డాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని మీరు కోల్పోయి ఉంటే మరలా పునఃప్రారంభించండి. మాకు ఆ ప్రార్థన కావాలయ్యా, అనుభవం మాకు కావాలయ్యా, ఆ మోకాళ్ళ ప్రార్థన మాకు కావాలయ్యా. చూడండి, స్తెఫను మోకాళ్ళ మీద నుంచి అలా చూస్తున్నాడు, పరలోకం కనపడుతుంది, యేసయ్య కనపడుతున్నాడు, తండ్రి కనపడుతున్నాడు. క్షమించే మనస్సు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళ ప్రార్థన చేసేవారందరూ కూడా భూమి మీద ఏదో బ్రతుకుతారే కానీ వాళ్ళ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకంలోనే ఉంటుందండి. మరి మైండ్ అంతా పైనే ఉంటుంది. పైన ఉన్న వాటి మీదే ఆశలు ఉంటాయి. ఆ పరలోకం మీదే ధ్యాస కలిగిద్ది. ఆ పరలోకం మీదే తలంపులు. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు, ఇప్పుడు నేను కన్ను మూస్తే నీ దగ్గరికి రావాలి. అసలు నేను రాగలనా లేదా? ఇంకేమైనా లోపాలు ఉన్నాయా నాకు? ఇంకేమైనా లోపాలను సరిదిద్దు ప్రభా. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొని పోకూడదు ప్రభా. ఈ కుటుంబం, పిల్లలు, భర్త, భార్య, ఈ వ్యవహారాలతోనే నా జీవితం ముగించబడితే రేపు నీ సన్నిధికి నేను రాగలనా లేదా ప్రభా? ప్రార్థన లేదయ్యా, నాకు ప్రార్థన కావాలి. అదే ధ్యాసతో ఉంటారు. దాని స్తోత్ర. సాతానుడు ఒకప్పుడు బలమైన ప్రార్థన, బలమైన అభిషేకం, బలమైన మంట, అగ్నిలాగా మండిన వారిని ఈ రోజున ఏదో ఒక సమస్య, కొడుకు సమస్య, కూతురు సమస్య, పిల్లల సమస్య, భార్య సమస్య, భర్త సమస్య, ప్రార్థన చేస్తాను. ఏం చేశానయ్యా? ఇన్ని సమస్యల మధ్య ఏం చేశాను? నేను ఏం చేశాను? ఇట్లాంటి సమాధానం చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య నాకు కొంచెం పిల్లల వల్ల ప్రార్థన చేయటానికి నాకు సమయం కుదరలే. ప్రభువా క్షమించు నాయనా, ఈ సమయంలో నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేకపోతున్నానంటే దేవుడు అన్నాడు, కూర్చొని ఉన్నావుగా కూర్చొని కూర్చి, పడుకున్నావుగా పడుకొని, ఏదో ఒక విధముగా మనం ప్రార్థన చేయాలి, కానీ సమయాన్ని కేటాయించుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, రాత్రులు ఎక్కువ ప్రార్థన చేయటం, రాత్రులు ఎక్కువ ప్రార్థన చేయటం. హల్లెలూయా. చేతులు పైకెత్తి గడగలు చెప్పండి. రాత్రులు ఎక్కువ ప్రార్థన చేయటం. మీరు పగలంతా అలసిపోయినా రాత్రి అందరు పడుకున్న తర్వాత ఒక గంటన ప్రార్థన చేసుకొని పడుకోండి. నువ్వు పడుకొని, నీ భార్య పడుకొని, నీ భర్త పడుకొని, ఇంట్లో ఎవరు ప్రార్థన చేసేవారు లేకపోతే, ఇంట్లో మోకాలు ఉంచేవాళ్ళు ఎవరు లేకపోతే కుటుంబం ఎట్ట బాగుపడిద్దా? ఇల్లు ఎట్ట బాగుపడతాయి? దాని స్తోత్ర. నువ్వే ప్రార్థన చేయవలసిన నువ్వే తుప్పడు కప్పుకొని గురకదీస్తా ఉంటే, గురకదీసి నిద్రపోతున్నటువంటి
యోనా ఓడకేమొచ్చింది? ప్రమాదం వచ్చిందా లేదా? రాలేదా? అలాగే నువ్వున్న నీ ఇల్లు అనే వాడ, నీ ప్రాంతం అనే వాడ, సంఘం అనే వాడ, నువ్వు గురక తీసి నిద్రపోతా ఉంటే ఆ వాడని సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, ప్రాంతానికి కానీ అపాయాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. అందుకని ప్రతిరోజు ఈ మోకాల ప్రార్థన కావాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మోకాల ప్రార్థన ఒక 5 నిమిషాలు ఉంచండి. మరలా చెప్తా వాక్యం. ఒక్కొక్క పాయింట్ చెప్పి మరలా ప్రార్థన చేపించి, ఎందుకంటే శుద్ధీకరణ కూటాలు కనుక నా ప్రియమైన బిడ్డలారా ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. స్తెఫను మోకరిల్లి, పుష్ప మోకాల మీద నిలబడు. మీరు యవనస్తులు కదా, మీరు మోకాల ప్రార్థన నేర్చుకోండి. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మోకాల ప్రార్థన కావాలి. అయ్యా స్తెఫను మోకాలు ఉంచాడు, పరలోక దర్శనాలు చూశాడు, పరలోక దర్శనం చూశాడు. ఈ రోజున అనేకులను ప్రేమించాలి అంటే, నీ శత్రువులను సహితం నువ్వు క్షమించాలి అంటే, నీ శత్రువులను సహితం నీవు భరించాలి అంటే, పరలోక దర్శనం నీకు కలగాలి అంటే, పరలోక స్వాస్థ్యమును చూడాలి అంటే, పరలోక మర్మాలు నీవు అర్థం చేసుకోవాలంటే నీకు మోకాళ్ళ ప్రార్థన కావాలి, మోకాళ్ళ అనుభవం కావాలి. సాతానుడు నిన్ను ప్రార్థన చేయకుండా నిద్రపుచ్చుతున్నాడు, ప్రార్థన చేయకుండా కురకలు తీసేటట్టు చేస్తున్నాడు, ప్రార్థన చేయకుండా మోసం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆత్మ కావాలి, ప్రార్థన ఆత్మ కావాలి. ప్రార్థన మంట మాలో రగలాలి. ప్రార్థన అభిషేకం కావాలయ్యా. స్తెఫను మోకాలు ఉంచాడు. అయ్యా తనని రాళ్ళతో కొట్టి చంపుతున్న వారిని క్షమించాడు. తండ్రి కుడి పార్శ్వమున మీరు కూర్చున్నట్టు చూశాడు. అయ్యా పైనున్న వాటిని వెతుకున్నట్లు మాకు మోకాల ప్రార్థన కావాలి, మోకాల ప్రార్థన కావాలి ప్రభా, మోకాల ప్రార్థన కావాలి, మోకాల ప్రార్థన కావాలి ప్రభా. నీ బిడ్డలలో కొందరు మోకాళ్ళ ప్రార్థన ఒకప్పుడు కలిగి ఉండి ఈరోజు కోల్పోయారు, కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో. మరలా నాయన మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పొడి పొడి ప్రార్థనలు వద్దు, కన్నీటి ప్రార్థన కావాలి, రోధించే ప్రార్థన కావాలి, పట్టుదలతో అడిగే ప్రార్థన కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనాత్మతో నిత్యము మండాలి, ప్రాణాత్మ దేహములు రగులు చుండాలి. ప్రార్థనాత్మతో నిత్యము మండాలి, ప్రాణాత్మ దేహము రగులు చుండాలి. పరలోక శక్తిని భూమిపై దించాలి, పరలోక శక్తిని దించాలి. ఈ లోక శక్తులను అనగా ద్రొక్కాలి, ఈ లోక శక్తులను అనగా ద్రొక్కాలి, ఈ లోక శక్తులను అనగా ద్రొక్కాలి. ఈ లోక
రిబికి తురబనందర శబదక తురబలదిరా. రిబిదికి రాలా. ప్రార్థనాత్మ కావాలయ్యా, ప్రార్థన అభిషేకం కావాలి నాయన, ప్రార్థన అభిషేకం కావాలి. నువ్వు మోకాళ్ళొంచి ప్రార్థన చేస్తే అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకుల ఎదుట నెమ్మది కలిగి ఉంటావు, అనేకులను సమాధానపరచగలవు. ఎల్లప్పుడూ నిన్ను బట్టి అనేకులకు శాంతి సమాధానం కలిగింది. నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. నువ్వు మోకాళ్ళొంచి స్తోత్రం స్తోత్రం. నువ్వు మోకాళ్ళు ఉంచితే ఆ పరలోకం కనపడిద్ది బిడ్డ, ఆ పరలోకమే కనపడిద్ది నీకు. భూమి కనపడదు. భూమిలో ఉన్నవి దేని మీద నీకు మనసు ఉండదు. స్తపన మోకాళ్ళొంచి ప్రార్థించినప్పుడు తండ్రి కనపడ్డాడు, కుమారుడైన యేసుక్రీస్తు కనపడ్డాడు. ఈ రోజున ఆ ప్రార్థన నీకు కావాలి, అభిషేకం నీకు కావాలి, ఆ మంట నీకు కావాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం. దిబెదికి రాందరల మనాశల వివిధి గదవందరల దియాదరదర కరబలందరల వివిధికి రబలాదర బరబర శుభది గదబరకర నేరిదికి రబరగర శుభద గదబదగుర బలదియు శివిధికి దబదగర బలదియ శుభది గదబది వివిధికి దబరగర బలదియ బలతర వివిధికి దబరగర బలబదిగర. ఆమేన్. హల్లెలూయా. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే రెండవది ఏం కలుగుతుందంటే, నా ప్రియమైన బిడ్డలారా, మోకాళ్ళలోంచి ప్రార్థించే వ్యక్తికి పరలోక రాజ్యం కనపడుతుంది. ఏం కనపడుతుంది? పరలోక రాజ్యం కనపడుతుంది. తన గురి దర్శనం కనపడిద్ది. అలాగే తాను ఎందుకు వచ్చాడో ఆ విషయం అనేది పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తుంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చివరికి మన యేసు ప్రభుల వారు మోకాళ్ళొంచినట్టు మనం చదువుతాం. లూకా సువార్త 22వ అధ్యాయం 41 నుండి 43 వాక్యాలు. యేసు చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 41 నుండి 43 వచనాలు. యేసు మోకరించి, హల్లెలూయా, చూడండి, రాతివేత దూరం వెళ్ళి ఏముంచాడంట ఆయన? మోకాళ్ళు. యేసు ప్రభువారు ఇక కొన్ని గంటల్లో ఆయన సైనికులకు చిక్కి సైనికుల చేత బంధించబడి ఆయన చెరసాలకి వెళ్ళబోయే సమయంలో శిష్య బృందాన్ని గెత్సమనే తోటలోకి తీసుకెళ్ళాడు. గెత్సమనే తోటలోకి తీసుకెళ్ళి 8 మందిని ఒక చోట కూర్చోమన్నాడు, 3 ఒక చోట కూర్చోమన్నాడు. యేసు ప్రభువారు రాతివేత దూరం అంటే ఒక వ్యక్తి రాయిని ఎంత బలంగా విసరగలిగితే అది ఎంత దూరంలో పడితే ఈయన కూడా అంత దూరం వెళ్ళి మోకాళ్ళొంచి ప్రార్థన చేస్తున్నాడంట. మోకాళ్ళొంచి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఈ ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళొంచి ప్రార్థన చేశాడు. ఓకే, మంచిది.
కానీ అసలు ఎందుకు చేశాడు ప్రార్థన అంటే ఆయన ముందు ఒక భయంకరమైన శోధన ఉంది. ఒకటి, అన్యాయపు తీర్పు ఉంది, చెయ్యని నేరాలు ఆయన మీద వేస్తారు. 2, ఆయన బరువైన సిలువను మొయ్యాలి. 2, 3, ఆయన్ని గుద్దుతారు, ముఖం మీద ఉమ్మేస్తారు, ఇదొక శోధన. చివరికి సిలువేసి చంపేస్తారు. ఇవన్నీ తండ్రి చిత్తంలో జరుగుతాయి. ఇవన్నీ భరించాలి. ఈ శోధనలు ఎదురు కావాలంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? మోకాళ్ళ ప్రార్థన కావాలి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అన్నయ్య యేసు ప్రభువారు దేవుడు కదా, ఆయన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం ఏంటి అని. దేవుడే, కానీ ఏ శరీరంలో ఉన్నాడు ఆయన? మానవ శరీరంలో ఉన్నాడు. హల్లెలూయా. మానవ శరీరంలో ఉన్నప్పుడు ఈ మానవ శరీరంలో ఉన్నవారికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో అన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆయనకి కూడా. ఆయనకి ఆకలి ఉంటుంది, ఆయనకి నిద్రపోవాలనిపిస్తుంది, ఆయన రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకని? మానవ శరీరంలో ఉన్నాడు గనుక. ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నాడు గనుకనే ఆయన మనిషిలాగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. చాలామంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేక, ఆ యేసుప్రభువు వారు దేవుడు కదా, మళ్ళీ ఇంకెవరికి చేశాడు ఆయన ప్రార్థన అంటారు. దేవుడు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. త్రియేక దేవుడు పలుమార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేవుడు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కోడి గ్రుడ్డు ఉంది, పైన పెంకు, లోన కరగడం, తర్వాత స్వన. 3 వేరువేరుగా ఉన్నా, అంటే 3 కలిసి, అంటే వేరువేరుగా కనబడినా 3 ఒకటే. అలాగే ఏంటంటే ఈ కమలాకాయ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దానిపైన తొక్కు ఉంటుంది, తర్వాత దబ్బలు ఉంటాయి, లోన ఇత్తనాలు ఉంటాయి. 3 వేరువేరైనా 3 ఒకటే. దాని స్తోత్రం. విత్తనం వేరు, దాని టేస్ట్ వేరు, దబ్బ టేస్ట్ వేరు, పైన పైన తొక్కు ఉంటుంది కదా, తోలు, దాని టేస్ట్ వేరు. అయినను ఆ 3 ఒకటే. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఆయన సృష్టించిన సృష్టిలో త్రిత్వములాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ 3 ఒకటే. ఇప్పుడు దేవుడు కూడా అంతే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ముగ్గురిని విడదీయటానికి కుదరదు. అంటే 3 తలకాయలు ఉంటాయి అంటారు. నా ముగ్గురు ఒకటే. యేసయ్య దగ్గరికి పిలుపు వచ్చి, మాకు తండ్రిని కనపరచు అంటే చూపించమంటున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు కూడా చివరి ప్రార్థన చేశాడు. ఆయన చివరి ప్రార్థన అంటే శరీరంలో చేసిన ప్రార్థన. అది ఆయన ఏం చేసి ఉంటాడో మనము యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమైంది. ఏమంటాడు అక్కడ? అయ్యా తండ్రికి ప్రార్థన చేస్తాడు, నీవు నాకు అప్పగించిన వారిని దుష్టుని నుండి కాపాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. ఇట్లా అప్పటి వరకు రక్షించబడిన వారి కొరకు, శిష్యుల కొరకు ఆయన గొప్ప ప్రధాన యాజకుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమొచ్చాడు? నేను దేవుణ్ణి కదా అని చెప్పి కూర్చోవడమో లేదా పడుకోవడమో ఇట్లాంటి విధానంలో చేయలే. ఆయన కూడా ఏమొచ్చాడు? మోకాలు. యేసు ప్రభువు వారు మోకాలు ఉంచే సమయానికి ఆయనకి 33.5 సంవత్సరాలు. అంటే మంచి యంగ్స్టర్ ఆయన. హల్లెలూయా. మంచి కుర్రోడు అనమాట. నేను స్తోత్రం. యేసు ప్రభువు వారు ఇప్పుడు కొంతమంది ఈ ఫోటోల్లో ముసలోళ్ళలాగా చూపించినట్టు ఉన్నాడు ఆయన మంచి యవ్వన కాలంలో ఆయన మరణించాడు. దాని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా మోకాలుంచి ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు కూడా మోకాలుంచి ప్రార్థన చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారు మోకాలుంచి ప్రార్థన చేయటం వలన సాతానుని జయించాడు, లోకాన్ని
జయించాడు. అలాగే మరణాన్ని జయించాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ ఒక్కరోజు చేశాడా? లేదు. ఆయన వాడక చొప్పున అని ఉంటుంది లోకాసు వార్తలో. చదవండి ఒకసారి. ఆయన తన వాడక చొప్పున ప్రతిరోజు వెళ్ళి అదే విధంగా మోకాలుంచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. గట్టిగా చెప్పండి. మార్కు 10:2. మార్కు 10:1. మార్కు 10:1. చదువు. తన వాడుక చొప్పున వారికి మరలా బోధించునేను. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించునేను. వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు వెళ్ళాను అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునా గాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దానియేలు కూడా మోకాలు ఉంచినట్టు మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6:10 చదివితే దానియేలు మోకాలు ఉంచి ప్రార్థన చేశాడంట. దానియేలు ఎప్పుడు దాకా చేశాడండి? 90 సంవత్సరాల వయసు దాకా ప్రతిరోజు ముమ్మారు ఏముంచేవాడు? మోకాలు ఉంచి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు దానియేలుని ప్రార్థన చేయకుండా ఆపాలని చూశారు, కానీ ఆపగలిగారా? దానియేలు మోకాలు ఉంచగలిగితే సింహాలు నోర్లు మూతబడ్డాయి. సింహాలు ఏం చేయలేకపోయాయి. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, సింహం లాంటి వ్యక్తులు కొందరు మనల్ని రకరకాలుగా ఇబ్బంది పరుస్తారు, రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా బాధపరుస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ కోరలు, వారి పళ్ళు పీకాలంటే మోకాళ్ళ ప్రార్థన. చేతులపైకి ఎత్తి గడికి చెప్పండి హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన అనేది లేకపోతే దానియేలు సింహాలను జయించగలిగేవాడేనా? బయటికి తీసుకెళ్ళండి, కింద దిగండి మీరు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వాక్యం చెప్తుంది అక్కడ, చదువు. 6:10 దానియేలు గ్రంథం 6:10. తన ఇంటి పైగది కిటికీలు ఇంకా పైన యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. చూసారా? యథాప్రకారం 3 సార్లు 3 బొచ్చులు తినమంటే తింటారు అమ్మా. యథాప్రకారం 3 సార్లు 3 ప్లేట్లు లేపమంటే చూడాలి నా కళ్ళు. మీరు వింటలేదు, మీరు సరిగా విన్నారా? యథాప్రకారం 3 బొచ్చులు తినమంటే తిని ఫోన్ గెలుక్కోమంటే గెలుక్కుంటారు. యథాప్రకారం టైం పెట్టుకొని ప్రార్థన చేయమంటే అది పట్టదు. దాని స్తోత్రం. 90 సంవత్సరాల వయసులో కూడా దానియేలు రోజుకి ఎన్నిసార్లు ఉంచాడు? గోపి ఎన్నిసార్లు ఉంచాడు మోకాలు? 3 సార్లు. దాని స్తోత్రం. దినానికి ఎన్నిసార్లు ఉంచాడంట? దానియేలుని ఎవరన్నా ఏమన్నా చేయగలిగారు? అసలుకి రాజ్యం వారిదే, అధికారాలు కూడా వాళ్ళయే, అన్నీ వాళ్ళయే. కానీ పరాయి దేశంలో ఉన్న దానియేలు తలలో ఒక తెల్లింటిని కూడా పీకలేకపోయారు ఎవరు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయగలిగిన వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దైవ చిత్తము లేకుండా వారి ఒంటి మీద చిన్న గాయం కూడా పడదు. ఎందుకంటే మోకాళ్ళలోంచి ప్రార్థన చేసేవారే అన్నిటినీ శాసించగలుగుతారు. హల్లెలూయా. సృష్టిని శాసించగలుగుతారు, ప్రకృతిని శాసించగలరు. అర్థమైందా? సూర్యుడా అక్కడ పోయి ప్రకాశించంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు వెళ్ళాడా లేదా? చంద్రుడా ఇక్కడ పో అంటే సృష్టిని శాసించారు మోకాళ్ళ ప్రార్థన వీరులు. ఏలియా కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి వర్షం పడకుండానుగా కానీ ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల వర్షం వచ్చిందా? రాలా. మోకాళ్ళ ప్రార్థన వీరులు ఏదంటే జరిగిపోద్ది. ఆమేన్. వర్షం కురవకూడదు అన్నాడు అంతే. యాకోబు పత్రిక 5:17 చదివితే మనలాంటి మనిషే యాకోబు, ఏలియా ఏం చేశాడు? మోకాళ్ళలోంచి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి వాక్యాన్ని.
యాకోబు పత్రిక ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే ఆ, వర్షింపకున్నట్లు వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం చేశాడంట? ఆసక్తితో అయ్యా, ఆహా, నిద్రపోత చేశాడా? ప్రార్థన చేయండి రా బాబు అంటే ఇట అంటారు. దాని స్తోత్రం. ఎట చేయాలి? ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకుంటున్నా ఉన్నాయి. అటది కార్యాలు ఎందుకు జరగట్లా? నీ దరిద్రం ఎందుకు పోవట్లా? నీ రోగం ఎందుకు పోవట్లా? నీ శాపం ఎందుకు పోవట్లా? నీ చీకటి ఎందుకు పోవట్లా? అన్నయ్య నువ్వు చేయ అన్నయ్యా, మేము చేసి చేసి సతికిలు పడుతున్నాం ఇక్కడ. దాని స్తోత్రం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఇది అంటారు చూడండి, దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదన్నట్టుగా చేసి చేసి అయిపోతుంది మా పని అనకూడదు. చేస్తూనే ఉన్నాం. కానీ సేవకుల మీద ఆధారపడితే ఎట్టండి? మీరు కూడా చేయాలిగా. ఏలియా వర్షం కురవకూడదని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట. మోకాల నుంచి ప్రార్థన చేసి దాని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. చేతులు ఎత్తట్లా. హల్లెలూయా. రోషము కలిగి ప్రార్థన చేశాడు మోకాలుంచి. ఇప్పుడు దానియేలు కూడా మోకాళ్ళు వంచి రోషంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు శాసనం ఏమొచ్చింది? 1 నెల రోజుల దాకా ఏ దేవునికి మానవునికి ఏ ప్రార్థనలో చేయకూడదు. చేస్తే ఎక్కడ పడేస్తారు? సింహాల బోన్లో వేస్తారు. తెలిసినా కూడా ప్రార్థన ఆగాడా? ప్రార్థన మానుకున్నాడా? మోకరిల్లటం మానుకున్నాడా? అదే మీరైతే ఏం చేసేవాళ్ళు? దొరికింది కదా సమయం. కొంతమంది ఏమనుకుంటారు? అబ్బా దొరికిందయ్యా సమయం, ప్రార్థన చేయకుండా ఈ వారం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రార్థన కూడా వెళ్ళకుండా. కొంతమంది పిల్లలకి అప్పుడప్పుడు స్కూల్లో హాలిడేస్ ఇస్తే ఎంత సంతోషం కలిగిద్దో, ప్రార్థన లేకపోతే అంత సంతోషం కలిగిద్ది కొంతమందికి. నీకు సంతోషమే కలిగేది, కానీ నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ ఏమవుతున్నాయి? ఆగిపోతున్నాయి. నువ్వు ప్రార్థన మానుకున్న రోజున నీ నీ నీకు జరగవలసిన కార్యాలన్నీ కూడా ఆగిపోతాయి. కార్యాలు సఫలం అవ్వాలంటే ప్రార్థన చేయాల్సిందే. కీర్తన గ్రంథం 57:2 చదవండి. కీర్తనలో 57:2. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు జరగాల్సిన కార్యాలు, అద్భుతాలు, మేలులు, ఆశ్చర్య కార్యాలన్నీ ఆగిపోతాయి. దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన ఆ ప్రణాళికలన్నీ రద్దయిపోతాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మోకాల ప్రార్థన నేర్చుకోండి. మోకాల ప్రార్థన అనుభవం కావాలి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చూడండి, నా కార్యములు సఫలపరిచే దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మోకాలుంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోకాలుంచి ప్రార్థన చే. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. కొన్ని నిమిషాలు మోకాలుంచి ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, మోకాల ప్రార్థన